ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం, ఆప్కి అదాలత్ కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్ లో ఇవాళ మనం చూడబోయే యాక్ట్రెస్, ఈవిడ కంటిన్యూస్ గా హిట్స్ కూడా అందించారు. ఈ యాక్ట్రెస్ చూసారంటే చాలా మీనింగ్ఫుల్ రోల్స్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆవిడకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఆవిడ్ని పిలవబోతున్నాను. అందరూ ఆవిడ్ని ఆహ్వానించండి. విద్యా బాలన్. విద్యా బాలన్. ఆప్కి అదాలత్లో నేరాలు మోపే వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఇవాల్టి విచారణ కొనసాగించడానికి ముందు ఇవాల్టి జడ్జ్ చందన్ మిత్రా గారిని అనుమతి కోరుతున్నాం. మనం కొనసాగించచ్చా? ఈ రోజు వాదనలు మీరు మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు విచారణ మొదలవబోతుంది. ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీద మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీదున్న ఆరోపణ, ఈవిడ ఇమేజ్ మార్చడం కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటారు. విద్యా మేడం గారు, ఇప్పుడు మీరు ఆప్కి అదాలత్కి వచ్చారు. ఇప్పుడు చూడ్డానికి చాలా చక్కగా అందంగా ఉన్నారు. అవును, ఖచ్చితంగా. ఈ వయసులో మీరు ఇమేజ్ గురించి ఏం పట్టించుకోరు, కానీ లావుగా ఉంటారని విన్నాను. అవును, లావే. లావంటే ఏమని చెప్పాలి? ఎంత లావుగా ఉండేదాన్నో ఊహించుకోవడం కూడా కష్టమే. 10 ఏళ్ల వయసు అప్పుడు 100 కిలోలు ఉండేవారా? ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నేను 100 కిలోలేం లేను, కానీ ఇంకొన్నేళ్లు అలాగే ఉంటే 100 కిలోలు ఉండేదాన్నేమో. తినడం అంటే నాకు చాలా ఇష్టం. మునుపంతా చాలా లావుగా ఉండేదాన్ని. తినడం తప్ప ఇంకేమీ చేయరా? మా అమ్మ అప్పుడప్పుడు నన్ను వాలీబాల్కి పంపించేది, త్రోబాల్, అలాగే బాస్కెట్బాల్ కూడా. ఇలా ఇవన్నీ ఆడటం వల్ల ఒకవేళ నా బరువు తగ్గుతుందేమో అని. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేసేదాన్నో తెలుసా? నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ కాబట్టి ఎక్కువ పరిగెట్టలేననేదాన్ని. అంత లేజీగా ఉండేదాన్ని. అయినా సరే మీరు లావుగా ఉన్నప్పటికీ మీరు ఒక ఫిలిం స్టార్ అవ్వాలని కోరుకున్నారు. నేను చెప్తే నమ్ముతారో నమ్మరో, అంత లావుగా ఉండి నా మనసులో నేనొక మాధురి దీక్షిత్ని అనుకునేదాన్ని. నార్మల్గా చిన్నప్పుడు మనం అలా కలలు కంటూ ఉంటాం కదా. చైల్డ్హుడ్ అంటే అలాగే ఉంటుంది కదా. మరి మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు? చాలా లాంగ్ జర్నీ అని చెప్పాలి. నేను కాలేజ్ చదివేటప్పుడు చాలా యాడ్ ఫిల్మ్స్ చేసేదాన్ని. 100ల కొద్దీ యాడ్ ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత మ్యూజిక్ వీడియోస్. ఆ టైంలో సౌత్లో చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ వర్కౌట్ కాలేదు. ఫైనలీ పర్ణితలో జాయిన్ ఒక విషయం మర్చిపోయారు, అదేంటో నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను. సౌత్ లో మీరు 10 సినిమాలు సైన్ చేశారు, అందులోంచి తీసేశారు. అలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ అక్కడ ఒక మలయాళం ఫిల్మ్ అన్నమాట. అది మోహన్ లాల్ సార్తో. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను. మూవీ జరుగుతుండగా మోహన్ లాల్ సార్కి, ప్రొడ్యూసర్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఫిల్మ్ డ్రాప్ అయ్యింది. అండ్ ట్రయల్స్ జరుగుతూనే ఉండేవి, వాళ్ళ మధ్య ఫైట్ ఆగి మూవీ జరిగే విధంగా. కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో అక్కడ చాలా మంది మలయాళం డైరెక్టర్స్ నాతో మలయాళం మూవీస్కి సైన్ చేయించారు. ఆ తర్వాత ఈ సినిమా తీయడం కుదరదని తెలిసాక అందరూ నన్నొక జింక్స్ లాగా చూసేవారు. విద్యా బాలన్ ఏదైనా దయానికి షాడో అనుకున్నారా? నేను మంజులిక రోల్ అప్పటినుంచే చేస్తున్నా. సార్, ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్, కానీ వాళ్ళు అలా అనుకునేవారు. జింక్స్ అని నాతో చెప్పకుండా వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్ నుంచి నన్ను తీసేశారు. తర్వాత ఐ వాజ్ లెఫ్ట్ ఫర్ నథింగ్. ఇప్పుడు ఇంకొక రహస్యం ఏంటంటే, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో మిమ్మల్ని జింక్స్డ్ గా అనుకున్నారు, కానీ మీరు యాక్ట్ చేసిన మొదటి హిందీ సినిమానే పెద్ద హిట్ అయింది. అవును, అది నా గుడ్ టైం అనే చెప్పాలి. ఒక సమయంలో హిందీ ఇండస్ట్రీలో అందరూ నన్ను లక్కీ మాస్కెట్ అని చెప్పేవారు. ఐ జస్ట్ థింక్ ఇది మన మంచికి అనుకునేదాన్ని. థ్యాంక్ గాడ్ అంతా చేంజ్ అయింది. కానీ పర్ణీత సినిమాలో మీరు యాక్ట్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది, ఒక బెంగాలీ సిన్సియర్ అమ్మాయిలాగా. ఆ తర్వాత ఆ ఇమేజ్ మిమ్మల్ని అలాగే అతుక్కుంది. దాన్ని తొలగించడానికి మీరు చాలా కష్టపడ్డారా?
ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే నా ఫిల్మ్ కెరియర్ స్టార్టింగ్లోనే పరిణిత లాంటి మంచి మూవీ దొరికింది. నార్మల్గా ఒక 10-15 సినిమాలు చేసిన తర్వాతే అలాంటి సినిమాలో అవకాశం దొరుకుతుంది. అంతవరకు ఒక స్ట్రాంగ్ ఇమేజ్ మనకి దొరకదు. కానీ నేను సీన్ చేసేటప్పుడే ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఆ సినిమాలో దొరికింది. కొన్ని సమయాల్లో కొందరు అంటూ ఉంటారు, యునో విద్యా బాలన్లా కాకుండా తనతో ఏదైనా కొత్తగా చేయించాలని. కానీ ఇంతవరకు నాకు అది అర్థం కాలేదు. విద్యా బాలన్లా చేయించాలనుకునేవారు, కానీ తనలాగే రాకూడదు అనుకునేవారు. బట్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ బికాజ్ ఇంతవరకు నాకు దొరికిన రోల్స్ అన్నీ అందులో నేను చాలా విషయాల్ని నేర్చుకోగలిగాను. నాకు ఈ విషయం కూడా ఒకరు చెప్పారు. ఈ రోల్ని మార్చడం కోసం మీరు చాలా కష్టపడ్డారట. ఆ తర్వాత ఇది ఒక పేపర్లో రాశారు. ఒక పార్టీలో విద్యా బాలన్ బాగా తాగేసి ఆ తర్వాత ఆవిడ చైర్ ఎక్కి డాన్స్ చేశారు అని. ఐ డోంట్ నో యార్, నాకు తెలీదు ఇలాంటివి అసలు ఎక్కడి నుంచి తాగడం వస్తున్నాయో. అలవాటు లేని ఒక వ్యక్తి ఒక పార్టీలో తాగారంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అందరికీ తెలుసు. అలాగే వాళ్ళు ఏమవుతారో కూడా Oh తెలుసు. my God. ఒక పార్టీలో విద్యా బాలన్ విషయంలో కూడా అలాగే జరిగింది. విద్య తాగిన తర్వాత చైర్ మీద ఎక్కి డాన్స్ చేశారు. నేను ఇంతవరకు చైర్ మీద డాన్స్ చేయటం కోసం చైర్ ఎక్కిందా లేదు సార్, ఫిల్మ్స్ లోనూ లేదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఇలా జరిగిందో నాకు కానీ గుర్తులేదు. మీరు యాక్ట్ చేసిన ఇష్కియా సినిమాలో అందులో తాగారు, అలాగే డాన్స్ కూడా చేశారు. సార్ నేను తాగలేదు, కానీ యాక్ట్ చేశాను. అవును, యాక్ట్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఎలా చేస్తానో ఏంటోనని భయపడ్డాను. ఎందుకంటే ఫుల్ మత్తులో మునిగిపోయి ఎలా డాన్స్ చేయాలో నాకు తెలియదు. ఐ థింక్ ఏదోలాగా చేసేసాను. సాంగ్ అంత ఉత్సాహంగా ఉంది కాబట్టి నేను కూడా దాంతోపాటు సింక్ అయ్యి ఏదోలా చేసేసా అంతే. అలాగే ఒక పేపర్లో రాశారు, విద్యా బాలన్ మ్. ఇష్కియా సినిమాలో ప్రేమకి నాయకురాలు. ఆ సినిమాలో మీరు అర్షద్ వాసీకి అలాగే నసరుద్దీన్ షాకి ఎలా ప్రేమించాలో నేర్పించారట. అవును, నా క్యారెక్టర్ వాళ్ళకి ఎలా లవ్ చేయాలో నేర్పించింది. బేసికలీ వాళ్ళిద్దరినీ నా ప్రేమ వలలో పడేలా చెయ్యాలి. ఎందుకంటే తనకి అంతకుమించి ఆప్షన్ లేదు. కానీ తనలా చేయటానికి సిద్ధంగా లేరు. కానీ వాళ్ళు ఈమె ప్రేమ వల్లో పడి ఏదైనా చేయడానికి సిద్ధమయ్యారు. ఇదొక త్రికోణ ఇదే శక్తి అని female చెప్పొచ్చు. power. నిజంగానే విద్యా బాలన్ గారు ఇలా ఉంటారా అనిపిస్తుంది. ఒకవేళ అలా అనుకుంటే నా ఇమేజ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. చూడండి, మీ ఇమేజ్ మీరు చాలా విషయాలు చెప్పడం వల్ల అలా మారుతూ ఉంటుందా? న్యూస్ పేపర్లో మీ గురించి చాలా విషయాలు వస్తూ ఉంటాయి, అలాగే టీవీలో కూడా వస్తూ ఉంటాయి. చూసారంటే దాని గురించి నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు ఒక బ్రేక్ అలాగా? తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. అమితాబ్ బచ్చన్ గారికి అమ్మగా నటించడం ఎలా ఉంది? నాకు చాలా గర్వంగా ఉంది. నా పిల్లలతో నేనెంతో గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పెద్దన్నయ్య అమితాబ్ బచ్చన్ అని. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున ఈ కేసు జరుపుతున్నాం. విద్యా బాలన్ గారిని ప్రశ్నలు అడుగుతున్నాం, అలాగే ఆరోపణలు కూడా మోస్తున్నాం. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీదున్న ఆరోపణ, ఆవిడ ఎప్పుడూ షాకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. విద్యా బాలన్ గారు, నేను మీకు ఆ స్టేట్మెంట్ చెప్పి తీరాలి. దానివల్ల ప్రజలకి షాక్ కొట్టినట్టు అనిపించవచ్చు. అంతకుముందు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. పా క్యారెక్టర్ కోసం మీకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా దొరికింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అమితాబ్ గారికి అమ్మగా నటించడం ఎలా అనిపించింది? నాకు చాలా గర్వంగా ఉంది. నా పిల్లలతో నేనెంతో గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పెద్దన్నయ్య అమితాబ్ బచ్చన్ అని. ఇలాంటి అవకాశం అందరికీ వస్తుందో రాదో తెలీదు. అది కూడా 13 years old అమితాబ్ బచ్చన్ గారికి నేను తల్లిగా నటించాను. నన్ను అడిగితే చాలా గొప్ప విషయం. చాలా మంది యాక్ట్రెసెస్ అతనికి తల్లిగా నటించారు, కానీ వాళ్ళందరూ ఓల్డర్ అమితాబ్ బచ్చన్కే తల్లిగా నటించారు. కానీ అభిషేక్ లాంటి నా కొడుకు కావాలని మీరు చెప్పిన తర్వాతే వివాదాలు మొదలయ్యాయి. నా దగ్గర ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఇప్పుడుండే హీరోస్లో ఎవరో ఒకరిలాగా మీ అబ్బాయిని మీరు చూసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ ఎవరిని అని. కాబట్టి నేను అభిషేక్ బచ్చన్ అని చెప్పాను, బికాజ్ నేను ఆయన దగ్గర నుంచి చూశాను. మీ అబ్బాయిగా నటించడానికా? అలా కూడా కావచ్చు. నేను అభిషేక్ గురించే మాట్లాడాను.
హీఈస్ అ వెరీ వెల్ బ్రాట్ అప్ మీరు ఈ విషయం కూడా చెప్పారు, పా సినిమా నటించేటప్పుడు అభిషేక్ కంట్లో ఒక మ్యాజిక్ అనిపించింది అని. అది కూడా నిజమే. యాజ్ ఎ కో యాక్టర్ మనం తనతో పర్ఫామ్ చేసినప్పుడు ఆయన రిహార్సల్స్ అది చెయ్యరు. ఆయన చాలా స్పాంటేనియస్. ఆయన టేక్లో ఎలా చేస్తారో మనం గెస్ చెయ్యలేమండి. కానీ ఆయన పర్ఫార్మెన్స్ లో ఒక హానెస్టీ ఉంటుంది కాబట్టి ఆయనతో నటించడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఆయన కంట్లో మ్యాజిక్ ఉంటుందని మీరు చెప్పినప్పుడు ఐశ్వర్య గారు బాధపడతారని మీకు అనిపించలేదా? లేదు, ఐశ్వర్యానే చెప్పుంటారు అక్కడ మ్యాజిక్ చూపించావా అని. నో, నాకు బాగానే తెలుసు. నేను ఏ కాంటాక్ట్స్ లో అలా చెప్పానో తెలీదు. అయితే ఇది మీరు ఏ కాంటాక్ట్స్ లో చెప్పారు? అంటే మీరు షారుఖ్ ఖాన్ ని ఇష్టపడుతున్నారు అని. అది మాత్రమే కాదు, అవసరమైతే గౌరీ ఖాన్ గారిని చంపేస్తానన్నారు. షారూక్ సచ్ ఎ రొమాంటిక్ హీరో. ఇంకా నేను ఆయనతో వర్క్ చేయటానికి చాలా యాంగ్జైటీగా ఉన్నాను. కానీ ఇంతవరకు నాకు అలాంటి ఛాన్స్ దొరకనే లేదు. తర్వాత నేనేదో మామూలుగా అలా అనుంటాను. But maybe I could kill her. ఊరికే జోక్ చేశానంతే. అప్పుడప్పుడు మీరు ఇలాంటి షాకింగ్ స్టేట్మెంట్స్ ని ఇస్తూ ఉంటున్నారు. ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి చెప్పారు, నేను ఏ యాక్టర్ అయినా కిస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని. నేనెప్పుడూ అలా చెప్పలేదు. చూడండి, ఇది పేపర్లో కూడా వచ్చింది, కావాలంటే నేను మీకు చూపిస్తాను. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రింట్ చేసుకుంటున్నారు. లేదంటే నేను మీకు మీరు యాక్ట్ చేసిన సీన్ వేసి చూపిస్తాను. మీరు ఏ హీరోతో యాక్ట్ చేస్తే ఆ హీరోని మీరు ఖచ్చితంగా కిస్ చేస్తున్నారు. నో, ఖచ్చితంగా కాదు. నేను 2 times. అవునండి, నేను అడుగుతాను. పరిణీత సినిమాలో సంజయ్ దత్? కాదు, ఖచ్చితంగా కాదు. హే బేబీలో అక్షయ్ కుమార్ని? లేదు. గురువులో మాధవన్ని? అవును, గురువులో మాధవన్. తర్వాత ఏక్ లమ్హేలో సైఫ్ని? లేదు. ఇక అర్షద్ వార్సిని? నేను ఒప్పుకుంటున్నాను, మాధవన్ హర్షత్తో ఈ సీన్ జరిగింది. కానీ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో జరిగిందని. మీలో ఎవరైనా ప్రశ్న అడగాలంటే అడగచ్చు. మేడం, ఇస్కియా సినిమాలో నుండి మీరేదైనా డైలాగ్ చెప్పాలనుకుంటే చెప్పండి. అది కూడా మీ ఫేవరెట్ డైలాగ్. ఇష్కియాలో చాలా ఫన్నీ డైలాగ్ ఒకటి ఉంది. చెడు మాట లేకుండా ఉండాలి. లేదు లేదు, అది చెప్పను. నా దగ్గరకు వచ్చి హర్షత్ నన్ను నా చేయి గట్టిగా పట్టుకుని ఒకటి అడుగుతారు, బ్యాగ్ ఎక్కడా అని. అప్పుడు నేను స్ట్రైట్ గా ఆయన కళ్ళని చూస్తూ జవాబు చెప్పాలి. డైలాగ్ ఏంటంటే, అది ఎంత ఫన్నీగా ఉందంటే నేను 25 టేకులు తీసుకున్నాను, మళ్ళీ మళ్ళీ నవ్వేసేదాన్ని. ఆ లైన్ చెప్తాను. कि जब तुम मेरे कमरे की खिड़की पर टंगे हुए थे, वो तुम्हारे कमरे की सफाई कर रहा था. ఐ డోంట్ నో, నాకు ఆ లైన్ మరి ఫన్నీగా అనిపించింది. ఒక్కొక్కసారి చెప్పేసి నవ్వేస్తూ ఉండేదాన్ని. మేడం, నేనేం అడగాలనుకుంటున్నానంటే మున్నాబాయ్ ఎంబీబీఎస్ నుండి ముంబై అదొకసారి చెప్తారా మా కోసం? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగా? మేడం, గుడ్ మార్నింగ్ చెప్పండి ఒక్కసారి. Good morning, Mumbai. థ్యాంక్ యూ. కానీ మీరు మీ షాకింగ్ స్టేట్మెంట్స్ చూసారంటే అది చాలా పొడవుగా ఉంటాయి. మీరు నసరుద్దీన్ షా గురించి కూడా చెప్పారు. ఎవ్రీ ఉమెన్స్ డ్రీమ్, ప్రతి అమ్మాయి కళ నసరుద్దీన్ షా. రియలీ? మీరు అసలు చెప్పలేదన్నట్టుగా షాక్ అవుతున్నారు. లేదు, నేను నిజంగానే చెప్తున్నాను. ఇలాంటి మాట ఒకటి చెప్పినట్టు నాకు గుర్తు లేదు. మీరు గుల్జర్ గారి గురించి కూడా మాట్లాడారు. ఒకవేళ ఏజ్ డిఫరెన్స్ లేకపోతే నేను ఆయన పెళ్లి చేసుకునేదాన్ని. అది నేను ఖచ్చితంగా చెప్పాను. అంటే నేను ఆయన్ని చాలా చాలా గౌరవిస్తాను. ఆయన ఎంత బాగా రాస్తారంటే నాకేమనిపిస్తుందంటే నేను ఒకవేళ ఆయన టైంలో పుట్టుంటే ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో అని. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అంటే గౌరీఖాన్ గారి గురించి లేదా గుల్జర్ గారి గురించి, ఇంకో 2 పేర్లు ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. దాంతో మిమ్మల్ని చూసే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుదంటారా? లేదు 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 లేదు. సంజయ్ దత్ గారితో పరిణీత చేశారు. ఆ తర్వాత న్యూస్ పేపర్లో ఆయనకి మీకు ఏదో అఫైర్ ఉందని వచ్చింది. అదే నిజమేనంటారా? వచ్చింది కదా?
వచ్చింది. అఫైర్ ఉందా? లేదు, అలాంటిదేం లేదు. ఎలాంటి అఫైరు లేదు. నేను సంజయ్ దత్ గారితో పరిణిత సెట్లో 2-3 సార్లు మాట్లాడుంటాను. ఆయన నా సీనియర్ కదా. ముందు తనతో మాట్లాడడానికి సిగ్గుగా ఉండేది. మాట్లాడటమే నా వల్ల కానప్పుడు ఎలా మిగతావన్నీ? కిస్మత్ కనెక్షన్ సినిమాలో మా విధి అస్సలు కనెక్టే అవ్వలేదు. అది అవలేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ మీ వల్ల ఇంకొకరి తలరాత కట్ అయిందని చెప్తున్నారు. లేదు లేదు లేదు, అలాంటిదేం లేదు. అన్ని ఫిలిం మ్యాగజైన్స్ లోనూ అన్ని న్యూస్ పేపర్లోనూ ఈ న్యూస్ వచ్చింది. కరీనా కపూర్ కి ఇంకా షాహిద్ కపూర్ కి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్ కి కారణం విద్యా బాలన్ అని చెప్పారు. ఓ గాడ్. మొదటి విషయం ఏంటంటే ఖచ్చితంగా అలాంటిదేదీ లేదు సార్. రెండవ విషయం ఏంటంటే ఎవరో ఒక థర్డ్ పర్సన్ వల్ల ఇద్దరి మధ్య ప్రేమ తొలగిపోదు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా తేడాలుంటే దెన్ దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల ఎప్పుడూ ఒక మంచి రిలేషన్షిప్ చెడిపోదు. దీన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఇందులో అసలు నిజం అనేదే లేదు సార్. ఆ తర్వాత న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మీరు వెజిటేరియన్ గా మారడానికి కారణం షాహిద్ కపూర్ గారే. చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ సార్. నేను తమిళ్ బ్రాహ్మణ్ణి. నేను చాలా రోజులు ఎగ్స్ కూడా తినేదాన్ని కాదు. సో షాహిద్ వచ్చి చెప్పటం వల్ల నో, నాట్ ఎట్ ఆల్, పూర్ థింగ్. మీ గురించి ఇలాంటి న్యూసెస్ బయటకు వచ్చినప్పుడు మీరు బాధపడతారా, లేకపోతే ఇది ప్రొఫెషనల్ మామూలే అనుకుంటారా? నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏం చేయలేకపోయేదాన్ని. అందరూ నా గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారు, ఏం చేయకుండానే ఎందుకు ఈ మాటలు అనిపిస్తూ ఉండేది. ముందు బాధపడేదాన్ని, కానీ ఇప్పుడదంతా అలవాటైపోయింది సార్. ప్రజలు ఎవరైనా దీని గురించి అడగాలనుకుంటున్నారేమో చూద్దాం. మేడం, మీరు బూల్ బులాయా, పరిణితి సినిమాల్లో చాలా బాగా నటించారు. ఆ క్యారెక్టర్ మీకు బోర్ కొడుతుందా? ఒకవేళ బోర్ కొడితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? లేదు, నేను బోర్గా ఫీల్ అవ్వటం లేదు. కానీ చాలాసార్లు నేను చెప్పాను, నార్మల్ గర్ల్ క్యారెక్టర్స్ చేశాను. అండ్ అందులోనూ ప్రతి ఒక్కసారి కొత్తగా ఏదొకటి చేయాలనుకుంటాను. అందులోనూ మూంజలిక క్యారెక్టర్ చూస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్నే చేశాను. ఇష్కియాలో అయితే చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది. కాబట్టి నాకు బోరింగ్గా ఏం లేదు. లైఫ్లో 2 కేటగిరీస్ మాత్రమే ఉండవు, మంచి చెడు అని. అవే కాకుండా చాలా ఉంటాయి కదా. సో చాలా వెరైటీస్ చేయటానికి నాకు వస్తున్నాయి. సో అది సంతోషంగానే ఉంటుంది కదా. మీ ముద్రిక క్యారెక్టర్ చూసారంటే అదొక దయ్యం క్యారెక్టర్. అది చూసిన తర్వాత పిల్లల్ని భయపెట్టడం కోసం అలా చెప్తూ ఉంటారు కదా. అదేంటంటే మీరు ఇప్పుడు పడుకోకపోతే ముంగులిక వచ్చేస్తారు అని. నేను ఇలా ఏ ఒక్కరోజు ఆలోచించలేదు ప్రజల మధ్య ఇలాంటిదొకటి ఉంటుంది అని. ఆ తర్వాత పిల్లలు ఒక సంఘటన జరిగింది. ఒక పాప నా దగ్గరకొచ్చి మూంజలిక డాన్స్ చేస్తూ చూపించింది. అలాగే పాట వేయమని, అప్పుడు ఇంకా బాగా చేస్తానని చెప్పింది. నేను పాట పెట్టి తను డాన్స్ చేసేటప్పుడు తనే భయపడింది. సినిమాలో తనకి ఏ సీన్ గుర్తొచ్చిందో తెలియదు. సో ఈ విధంగా చాలా చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ దొరికాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను మూంజలికానే పిలుస్తున్నారు. నాకు కూడా అది నచ్చింది. విద్యా మేడం గారు, కేసులో ఇంకో నెక్స్ట్ పాయింట్ ఇంకా ఉంది. ఓ, ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీద ఆరోపణలు ఇంకా చాలా ఉన్నాయి. మన బ్రేక్ తర్వాత मोने जो तो कथा कथा जो तो मोने मोने ही राखो पिया पिया डाके पियू डाके. చాలు. ఆప్కి అదాలత్లో ఇప్పుడు మీ ముందున్నది యాక్ట్రెస్ విద్యా బాలన్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈవిడ ఓటమి వల్ల ఎప్పుడూ కాంట్రవర్సీకి గురవుతున్నారు. మీకే తెలుసు విద్యా బాలన్ గారు, మీరు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ తరచుగా అందరూ ఏం చెప్తూ ఉంటారంటే విద్యా బాలన్ గారి డ్రెస్ సెన్స్ ఎక్కడో తేడా కొడుతుంది అని. అవును. నిజం చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇంతవరకు నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎవరూ నన్ను క్రిటిసైజ్ చెయ్యలేదు. డ్రెస్సెస్ విషయంలో మిగతా వాళ్ళని హైర్ చేసుకోవచ్చు, కానీ యాక్టింగ్ విషయంలో అలా చేసుకోలేరు కదా. నేను కొన్ని చేశాను, కానీ అవి నాకు సూట్ కాలేదు.
ఐ వాజ్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ నా విషయంలో ఏ తప్పు జరుగుతుందోనని. నేను ఏం చేయాలి ఏం చేయకూడదనేదేం లేదు. కానీ ఆ వరద నా తల్ని ముంచేసిన తర్వాతే నేను జాగ్రత్త పడ్డాను. ఆ వరదలు వెళ్ళిన దృశ్యాలు మా దగ్గర ఉన్నాయి, చెప్పండి, No, no, కావాలంటే ప్లే చూపించొద్దు, చేస్తాను. మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారో ప్రజలు కూడా కొంచెం గుర్తొస్తుంది కదా. ఎక్కడో తేడా కొడుతున్నట్టుందా? చాలా ఉంది. అది ఓకే గాని నాకు తెలిసి నేను సరి చేసుకున్నాను అనుకుంటున్నా. ఒకవేళ సరిచేస్తుంటే పా ప్రీమియర్కి ఐశ్వర్య ఓప్రా షోకి వేసుకున్న డ్రెస్ మీరెందుకు వేసుకున్నారో చెప్తారా? అది ఖచ్చితంగా ఆ డ్రెస్ కాదు. ముందు నేను ఆప్రావెన్ ఫ్రీ షో చూడనే లేదు. సబ్యాసాచి నాకు ఆ డ్రెస్ని డిజైన్ చేశారు. సో నేను ఆయన దగ్గరే శారీస్ తీసుకుని 2-3 ప్రివ్యూస్ చెక్ చేసుకున్నాను. ఐ సెలెక్టెడ్. ఆ శారీ నచ్చింది, అందుకే కట్టుకుని వెళ్ళాను. అది నాకు బాగుంది. నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ ఇందులో ఆవిడ కట్టుకున్నట్టు సారీనే మీరు కట్టుకున్నారు, చూడండి. లేదు, బోర్డర్ వేరుగా ఉంది కదా. కొంచెం మారింది. బ్లౌజ్ కూడా వేరుగా కానీ ఉంది. బేసిక్ డిజైన్ అదే కదా. యా, సబ్యాసాచినే ఆ 2 శారీస్ డిజైన్ చేశారు. ఏదైనా కాబట్టి ప్రాబ్లం అలా- వచ్చిందంటే ఫ్యాషన్ డిజైనర్ మీద తోసేస్తూ No, no, ఉంటారా? no, 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 no. ఖచ్చితంగా కాదు. 2 శారీస్ ని డిజైన్ చేసింది సబ్యాసాచి గారే. నాకు తన డిజైన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఇప్పటికీ తన డ్రెస్సెసే వేసుకుంటూ ఉంటాను. తను చాలా మంచి డిజైనర్. నేను అస్సలు తన్ని తప్పు పట్టను. కానీ నాకిలాంటి విషయాలేవి తెలియవు సార్. ఇదే టైప్లో సిమిలర్ సారీ తను కట్టినట్టు నాకు తెలీదు. ఇంకొక విషయం ఏంటంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు ఒకవేళ ఇలాగే ఇలాంటివి లోపాలని వెతుకుతూ చెప్పినప్పుడు- ఉన్నారనుకోండి, మీ లోపాలని మీరు సరిచేశానని మీరు అనుకుంటున్నారా? అవును, అది నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలు దాన్ని ఒప్పుకుంటున్నారా లేదా వాళ్ళనే అడుగుదాం. ఓకే. మ్యామ్, మేమందరం చూసాం మీ కెరియర్ స్టార్టింగ్ లో మీరు చాలా సింపుల్ గా ఒక మంచి రోల్ ని ప్లే చేశారు. దాని తర్వాత హే బేబీ, గురు, ఇంకా ఈ సినిమా లోకంలో మీ విలువని కాపాడుకోవడానికి ఇలాంటి గ్లామర్ రోల్స్ ని చేసే తీరాలా? ఇలా చేస్తూ ఉంటారా? No, I don't think that was about clothes and all. I think ఒక యాక్టర్కి ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి చూపించడమే ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ సమ్ టైమ్ ఇట్ వర్క్స్, సమ్ టైమ్ ఇట్స్ డజంట్ వర్క్. సో ఇట్స్ సర్టన్ గ్యాంబుల్. సో ప్రతి ఒక్కసారి నేను కొత్తగా ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తూనే ఉంటా. కొన్నిసార్లు క్లిక్ అయితే కొన్నిసార్లు ఫ్లాప్ అవుతుంది. ఇంతకు ముందు మీరు చాలా రిజర్డ్ గా ఉండేవారు. మీరు లవ్ సీన్స్ ఏదైనా చేయాలంటే మీరు ఫుల్ గా డ్రెస్ వేసుకుని కానీ రారు కదా. ఇప్పటికే వేసుకుంటున్నానుగా. ఇప్పుడు కూడా అందులో ఎలాంటి మార్పు లేదా? నో, అందులో ఏ చేంజ్ లేదు. కానీ మీరు ఒక సెన్సేషనల్ ఫోటో సెషన్ చేశారు. అలాగా? అందులోంచి కొన్ని ఫోటోస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూద్దాం. మీరు ఎంత మారారో అందులో తెలుస్తుంది. చూద్దాం. ప్రజలు చాలా ఎక్కువగా ఇష్టపడిన విద్యా బాలన్ గారు చాలా హోమ్లీ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు. మీరు ఆ క్యారెక్టర్ వదిలేసి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదు, నాకేమనిపిస్తుందంటే ఒక యాక్టర్కి లిమిటేషన్స్ అనేవి ఉండకూడదు. ప్రతి ఒక్కసారి కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుండాలి. కొన్నిసార్లు ఇలాంటి ఫోటోషూట్స్ చెప్పేది ఏంటంటే అలా కొత్తగా చెయ్యాల్సి ఉంటుంది. కానీ మీరు ఎవరితో కలిసి వర్క్ చేస్తున్నారనేది ముఖ్యం. అందులో మీరు చెప్పినట్టు న్యూడిటీ ఉండకూడదు. నాకు వాళ్ల దగ్గర ఒక కంఫర్ట్నెస్ అనేది ఏర్పడితే కొంచెం ఈవెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ బోల్డ్, ఇట్ విల్ నాట్ లుక్ డర్టీ. అలాంటప్పుడే నేను వాటిని ట్రై చేస్తాను. మీరు చాలా చాలా లక్కీ, ఎందుకంటే మంచి మంచి అవును సార్, డైరెక్టర్స్ తో అది పనిచేసే కరెక్టే. అవకాశం మీకు దొరికింది. అందుకనే ఒకవేళ అలాంటి సీన్స్ ఉన్నా కూడా న్యూడిటీ లేకుండా అందంగా ఉంది. ఈ విషయం నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ. మేం స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం మీరు చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవన్నీ చాలా బాగున్నాయి. మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దామనుకుంటున్నారు?
చెప్పాలంటే నాకు డ్రీమ్ రోల్ లాంటిదేం లేదు. నా డ్రీమ్ ఏంటంటే నేను ఏ రోల్ చేసినా సరే అది మిగతా యాక్ట్రెసెస్కి డ్రీమ్ లాగా ఉండాలి. ఆ విధంగా నేనింతవరకు ఏదీ చెయ్యలేదు. అంటే నిజానికి నాకు నచ్చిన రోల్ ఇంకా రాలేదు. అంటే ఇష్కియా లాంటి మరొక రోల్ నాకు రాలేదు. నాకు సంతోషం ఏంటంటే చాలా డిఫరెంట్ రోల్స్ని నా కోసం రాశారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐ థింక్ ఇలాంటివన్నీ జరిగే వరకు ఐఎమ్ సేఫ్. మేడం మీరు పాడతానని కూడా చెప్పారు. నేను పాడతానా? అవును మేడం, ఎప్పుడు చెప్పాను? మీరు చెప్పారు నేను మేడం. దారుణంగా పాడతాను. పర్వాలేదు, మా కోసం ఒక పాట పాడండి. ప్రజలు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీరు పాడదలుచుకుంటే పాడండి. యాక్చువల్లీ నేనిప్పుడు పాడేనంటే మా అమ్మకి నేను చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. తను నువ్వు యాక్టర్వే కానీ పాడొద్దు అనేవారు. ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక పాట పాడతాను, కానీ మీరు నాతో పాడాలి. पीयू बोले पिया बोले क्या ये बोले जानी ना. దీన్నే ఇప్పుడు బెంగాలీలో పాడతాను. मोने जो तो कथा कथा जो तो मोने मोने ही राखो पिया पिया डाके पियू डाके. చాలు. మేము మీద ఎన్నో ఆరోపణలు పెట్టాం, కానీ మీరు వాటన్నిటి కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పారు. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాటి జడ్జ్ డాక్టర్ చంద్ర మిత్రా గారి తీర్పేంటో మనం అందరం విందాం. पल 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 हर पल कैसे कटेगा पल हर पल दिल 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 में मची है हलचल. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది విద్యా బాలన్ గారి మీద. విద్యా బాలన్ గారిని మమ్మల్ని అడిగాం ఆవిడ ఇమేజ్ చేంజ్ గురించి, అలాగే ఆవిడ రాబోయే సినిమాల గురించి. విద్యా బాలన్ గారిని మనం అడిగాం ఆవిడ కనెక్షన్స్ గురించి. ఇవాళ ఆప్కి అదాలత్లో ఇవాళ కేసులో మన జడ్జ్ డాక్టర్ చందన్ మిత్ర గారి తీర్పేంటో విందాం. ప్రజా లాయర్ అయిన రజత్ శర్మ గారి కఠినమైన ప్రశ్నలు, నేరారోపణలు, వీటన్నిటికీ విద్యా బాలన్ గారు నవ్వుతూనే సమాధానమిచ్చారు. తను చెప్పిన మాటలన్నీ నమ్మొచ్చని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తను నిజాయితీగా చెప్పినటువంటి సమాధానాలను బట్టి చూశామంటే ఈ న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే విద్యా బాలన్కి ఒక నిబంధన అని పేరు. తను ఇలాగే ఎన్నో సంవత్సరాలు ప్రజలకి ఇదే విధంగా వినోదాన్ని అందిస్తుండాలి. దాంతోపాటు మంచి యాక్టింగ్, మంచి కథాపాత్రలు చెయ్యాలి. అందరికీ ఒక ఉదాహరణ కావాలి. ఇటువంటి నిబంధనలతో తనని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. దాంతోపాటు నేను చివర్లో చెప్పదలుచుకున్నాను, వాళ్ళమ్మగారికి తను ఇచ్చిన మాటని తప్పారు. అందుకని నేను న్యాయస్థానం తరపున ఇప్పుడు ఒక విన్నపాన్ని ఉంచుతున్నాను. అంటే దృఢంగా తను మున్నాబాయ్ సినిమాతో చాలా ఫేమస్ అయిన పాట పల్ పల్ హర్ పల్, ఆ పాటలోని ఒక లైన్ పాడి మనల్ని ఉత్సాహపరచాలనుకుంటున్నాను. యు ఆర్ వెల్కమ్. కలిసి పాడదామా? మీరు కూడా. पल 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 हर पल कैसे कटेगा पल हर पल 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 हर पल कैसे कटेगा पल हर पल दिल 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 में मची है हलचल कैसे कटेगा पल हर पल. థ్యాంక్ యూ. మిమ్మల్ని కోర్టు విడుదల చేస్తోంది. థ్యాంక్ యూ. నిజంగా మీకు చాలా విద్యా థాంక్స్. గారు, మీరు ఇదే విధంగా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ప్రజల్ని ఆనందపరుస్తూ ఉండాలి. అదేలాగా ప్రజల మనసులో మీ స్థానం ఎప్పటికీ అలా నిలిచిపోవాలి. ఇవాల్టి షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మనం చూడబోయేది ఒక కొత్త సెలబ్రిటీ. అప్పటి వరకు సెలవు.